ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీ అండి. ఎలాగో చూద్దాము. ఆలు బాయిల్ చేసి ఉంచుకున్నాను, 2 తీసుకున్నాను అనమాట. అందులో ఉప్పు, జీలకర్ర, వాము, కారం అన్నీ వేసేసాను. ఇట్లా క్యాప్సికమ్ తీసుకుని దాన్ని ఏంటంటే ఒక 4 పార్ట్స్ తీసుకుని ఇలా పొడిగా చేసుకున్నానండి. అందులో ఇలా ఆలు స్టఫ్ చేశాను అనమాట. చాలా బాగుంటుందండి ఇది మిర్చి బజ్జీ. నెక్స్ట్ ఏం చేశానంటే కొంచెం శనగపిండి తీసుకున్నాను. అంటే మనకి ఎంత బజ్జీ కావాలో అంత శనగపిండి తీసుకోవడం అనమాట. కొలత పెద్ద ఏం లేదు దీనికి. నెక్స్ట్ దాంట్లో కూడా ఉప్పు, కారం, జీలకర్ర, వాము వేయాలి. ఈ ఆలు పెట్టిన తర్వాత ఏంటంటే కార్న్ఫ్లోర్లో ఒకసారి దొర్లించి నెక్స్ట్ శనగపిండిలో ముంచి వేసానండి. ఎందుకంటే అప్పుడు మనం పెట్టిన ఆలు స్టఫ్ బయటికి రాదన్నమాట. ఆయిల్లో వేసుకోవడం, మీడియంలో పెట్టుకుని వేయించుకోండి. లోపలంతా కూడా బాగా వేగుతుంది. ఇదైతే చాలా బాగుందండి. కొంచెం అందులో ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోండి, పులుపు ఇష్టం ఉన్న వాళ్ళకైతేను నచ్చుతుంది బాగాను. ఇదేంటంటే కొంచెం కారం కావాల్సిన వాళ్ళకి ఏంటంటే మామూలు మిరపకాయ బజ్జీలు పొడుగ్గా ఉన్నవి దొరుకుతాయి కదా, అందులో కూడా ఈ ఆలు స్టఫ్ పెట్టుకుని చేసుకోవచ్చు అనమాట. అది చాలా బాగుంటుంది. ఇదైతే బోండాకి మిర్చి బజ్జీకి మధ్యలో వచ్చిందండి, చాలా బాగుంది.